హాయ్ ఫ్రెండ్స్! ఇవాళ బంగాళదుంప, టమాటా కూర ఎలా రెడీ చేసుకోవాలో చూసుకుందాం విత్ పరాటా. చాలా బావుంటది. ట్రై చేయండి. ముందుగా మనకి బంగాళదుంపల ముక్కలు, టమాటో అండ్ ఆనియన్స్ ముక్కలు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 2, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు రెడీ చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో చెప్తున్నాను. ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్‌లో వచ్చిన వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. హైలో పెట్టకూడదు స్టవ్. సిమ్‌లో పెట్టుకొనే చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన వరకు అలా కలుపుతూ ఉండాలి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి ఈ కర్రీ. చపాతీతో అయితే చాలా బావుంటది ఈవినింగ్ టైము. అలా ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఇలా చేసుకొని తినేయొచ్చు ఫాస్ట్‌గా. ఆనియన్స్ చూసారా బ్రౌన్ కలర్‌లో వచ్చేసాయి. మళ్ళీ ఒకసారి కలుపుకొని బంగాళదుంపల ముక్కలున్నాయి కదా! అవి ఇప్పుడు ఆనియన్స్‌లో వేసేద్దాం. ఇవంతా చేస్తున్నప్పుడు స్టవ్ సిమ్‌లో ఉంచుకుంటేనే మాడిపోదండి అడుగు. ఇప్పుడు సాల్ట్, రాక్ సాల్ట్, నార్మల్ సాల్ట్ అయినా ఏసుకోవచ్చు. పసుపు వేసి బాగా కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టేసుకోండి. పెట్టుకొని శుభ్రంగా కలుపుకోవాలి. చూసారు కదా! సాల్టు, పసుపు ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు లిడ్ పెట్టుకోవాలి. లిడ్ పెట్టుకొని మళ్ళీ సిమ్‌లో పెట్టేసుకోవాలి స్టవ్. అలా బాగా దగ్గరికి ఉడుకుతుంది. బంగాళదుంపల ముక్కలుకి సాల్ట్ అంతా పడుతది. 2 మినిట్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ లిడ్ మధ్యలో తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఉడికిందో లేదో చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా! అవి కూడా ఇందులో వేసేయాలి. కొంచెం బంగాళదుంపలు ఉడికిన తర్వాతే వేసుకోవాలి. ముందే వేయకూడదు టమాటీలు. ముందే వేస్తే బంగాళదుంపలు ఉడకవు. ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి బాగా. చూసారు కదా! మళ్ళీ లిడ్ పెట్టేసుకుంటే మళ్ళీ బాగా టమాటా ముక్కలు కూడా మెత్తబడతాయి. 2 మినిట్స్ అయ్యాక మళ్ళీ తీసి లిడ్ తీసి మళ్ళీ బాగా మిక్స్ చేయాలి. అడుగు అంటిపోతుందో లేదో చూసుకోవాలి. సిమ్‌లోనే ఉంచుకోవాలి. హైలో పెట్టకూడదు. చూసారా? టమాటాలు కూడా మెత్తపడిపోయాయి. ఇప్పుడు అందులో కారం, కారం ఒక స్పూన్ అలా సరిపడంత ఏసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. చూసారా? కలర్ చేంజ్ అవుతుంది. కారం. ఇది ఇంట్లో రెడీ చేసుకున్న కారం. ఇది గూడా ఇంట్లో కారం ఎలా రెడీ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. బంగాళదుంపలు, టమాటాలు మునిగినన్ని నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్నారు కదా! మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టుకొని 2 మినిట్స్ ఉడకనిద్దాం. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత మళ్ళీ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా గూడా ఎలా రెడీ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు కావాలి అంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో చేసి పెడతాను మీకు. చూసారా కలర్ ఎంత బాగా చేంజ్ అయిందో? ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర వేసి బాగా కలుపుకుందాం. ఎప్పుడైనా కర్రీస్‌లో లాస్ట్‌లో కొత్తిమీర వేస్తే దాని టేస్ట్ చాలా బావుంటుంది. మళ్ళీ లిడ్ పెట్టేద్దాం. కంప్లీట్ అయిపోయింది కదా! నెక్స్ట్ ఇప్పుడు చపాతీ చూసారా ఎంత బావుందో? ఇప్పుడు చపాతీ ప్రిపేర్ చేసుకుందాం. బంగాళదుంప కూరతోటి చపాతీ చాలా బావుంటుంది. చూడండి చపాతీ
1 అవర్ బిఫోరే పిండి నానబెట్టేసుకుంటే ఆఫీస్ నుంచి రాగానే పిండి నానబెట్టేసుకోవాలి. నానబెట్టిన తర్వాత పొటాటో కర్రీ చేసేసుకోవాలి. చేసిన తర్వాత చపాతీలు ప్రిపేర్ చేసేసుకుంటే మన పని ఫాస్ట్‌గా అయిపోతుంది. చపాతీలు ఈవెన్‌గా పాముకోవాలి. పిండి మధ్య మధ్యలో ఏస్తే అది అంటుకోదమాట కర్రకి, పీటకి. నేను చూపిస్తున్న విధంగా చపాతీలు రెడీ చేసేసుకోండి. చలికాలం చపాతీ ఎప్పుడూ హెల్తీయే. చలికాలం అయితే ఇంకా తినాలనిపిస్తది. సో, ఇప్పుడు చపాతీ 2 ప్రిపేర్ చేసుకున్నాం కదా! అట్ల ర్యాక్ పెట్టేసుకుందాం. ఈ లోపల స్టవ్ వెలిగించేసుకొని పెనం వేడిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీ కాల్చుకుందాం. చపాతీ చూసారా? చపాతీ వన్ సైడ్ కాలాక మళ్ళీ తిప్పాలి. చపాతీ అలా కాల్చుతున్నప్పుడు అలా ప్రెస్ చేస్తూ ఉంటే బాగా పొంగుతాయి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ ఉండండి. మళ్ళీ వీటెక్కిన వెంటనే మళ్ళీ తిప్పాలి. తిప్పి మళ్ళీ ప్రెస్ చేస్తూ ఉంటే అట్ల కర్రతోటి ఇప్పుడు బాగా పొంగుతాయి. 1 అవర్ నానబెట్టాం కదా! బాగా పొంగుతాయి. ఇలా ప్రెస్ చేస్తుంటే ఇంకా బాగా పొంగుతాయి. నెయ్యితో కాల్చుకోవచ్చు, ఆయిల్‌తో కాల్చుకోవచ్చు. దేనితోటైనా కాల్చుకోవచ్చు. చూసారా? బాగా కాలుతున్నాయి. ఎలా పొంగుతున్నాయో. ఇప్పుడు లేయర్స్‌గా వస్తది. లాస్ట్‌లో చూపిస్తాను చూడండి చపాతీ లేయర్‌గా ఎలా వచ్చిందో. చపాతీ విత్ బంగాళదుంపల టమాటీ కర్రీ బెస్ట్ కాంబినేషన్. చూసారా? ఒక చపాతీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకోవాలి 2 సైడ్స్. లైట్‌గా హాఫ్ స్పూన్ అలా పైన వేస్తే సరిపోతుంది. ఒక సైడ్ రాసుకున్నాం కదా! మళ్ళీ ఇంకొక సైడ్. అయిపోయింది. ఒక చపాతీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో చపాతీ గూడా కాల్చేసుకుందాం. కొత్తగా వంట చేస్తున్న వాళ్ళకి ప్రతీదీ తెలీదు. స్టవ్ వెలిగించినప్పటి నుంచి ప్రతీదీ నేర్చుకోవాలి బాగా. అలా ప్రెస్ చేస్తే పొంగుతదని గూడా తెలీదు. సో, తెలిసిన వాళ్ళకి ఓకే. తెలియని వాళ్ళకైతే తెలుసుకుంటారు కదా! అందుకే చెప్తున్నాను. పెనం వేడెక్కుతుంది అంటే సిమ్‌లో పెట్టేయండి. మాడిపోతది. మధ్యలో ఉడకదు మళ్ళీ చపాతీ. సో, సిమ్‌లో పెట్టేస్తే మళ్ళీ హీట్ తగ్గితే మళ్ళీ హైలో పెట్టొచ్చు. సో, ఆయిల్ రాసేసుకొని బాగా కాలింది పొంగింది చూసారా? ఆయిల్‌తో అలా పైన అప్లై చేసేసి బంగాళదుంపల కర్రీతో తినేద్దాం. 2 చపాతీస్ కంప్లీట్ అయిపోయింది. అక్కడ కర్రీ గూడా వెయిట్ చేస్తుంది. ఇదిగోండి. కర్రీ చూసారా ఎంత అందంగా ఉందో? ఇప్పుడు చపాతీతో పొటాటో కర్రీ తిందాం. చూసారా చపాతీ ఎంత స్మూత్‌గా లేయర్స్‌లో వచ్చిందో? మీరు టేస్ట్ చేసేయండి నాతో పాటు. చూడండి లేయర్స్ చూసారా ఎంత బా వచ్చిందో? 1 అవర్ కంపల్సరీగా నానబెట్టాలి. లేయర్స్‌గా ఎలా వచ్చిందో? మీరు ట్రై చేసేయండి. చాలా బావుంటది. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.